మహాగణుడును మహోన్నతుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రియులారా మీ అందరికీ శుభములు. దేవుని వాక్యము ధ్యానిందాము. మత్తయి సువార్త 8వ అధ్యాయము 1 నుండి. ఆయన కొండ మీద నుండి దిగి వచ్చినప్పుడు బహు జనసమూహములు ఆయనను వెంబడించెను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకిష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవనెను. అందుకాయన చెయ్యి చాపి, వాణ్ణి ముట్టి నాకిష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా తక్షణమే వాని కుష్ఠరోగము శుద్ధి అయ్యెను. అప్పుడు యేసు, ఎవరితో ఏమీ చెప్పకు సుమి, కానీ నీవు వెళ్ళి వారికి సాక్షార్థమై నీ దేహమును యాజకుని కనపరుచుకొని మోషే నియమించిన కానుక సమర్పించమని వానితో చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మదేవుడు ఉదయకాల సమయంలో మనందరితో మాట్లాడునుగాక. ఆయన శరీరధారిగా ఉన్న దినాలలో కొండ మీద ప్రసంగము చేస్తూ ఉన్నారు. 6-7 అధ్యాయాలలో అనేక సంగతులు పరలోక రాజ్యాన్ని గూర్చి ఆయన బోధిస్తూ ఉన్నాడు. ప్రజలు వింటూ ఉన్నారు, ఆకర్షితులవుతున్నారు, మనసు మార్చుకుంటున్నారు, దేవుని మార్గం వైపు తిరుగుతూ ఉన్నారు. ఆయన ప్రసంగిస్తూ ఉంటే విస్తారమైన ప్రజలు ఆయన చెంతకు వచ్చి దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నారు. ఇలాగ బోధించి సాలించిన తరువాత ఆయన కొండ మీద నుండి దిగి వస్తున్నప్పుడు చాటున కుష్ఠరోగి ఆయన మాటలు వింటున్నప్పుడు ధైర్యం వచ్చింది. నిత్యముగా దేవుడు నన్ను స్వస్థపరుస్తారు, ఈయన వల్లే సాధ్యము అని సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, దేవుని మాట ఎవరైతే వింటారో వారు నమ్మకముతో బ్రతుకుతారు. వినటం వలన విశ్వాసం కలుగుతుంది, దేవుని కార్యాన్ని చూడగలుగుతారు. ఈ కుష్ఠరోగి ఆయన యందు విశ్వాసం ఉంచాడు. అనేక జనములు యేసుప్రభువాన్ని వెంబడిస్తూ ఉండగా ఈ కుష్ఠరోగి ఆయన ఎదుటికి వెళ్ళినప్పుడు యేసుప్రభువారు చూశారు. కుష్ఠరోగి అంటున్నాడు, యేసయ్యా, నేను నీకిష్టమేనా? నీకిష్టమైతే నన్ను ముట్టు నాయనా అని బ్రతిమాలుకుంటూ విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. తన యొక్క పరిస్థితిని దేవుడు అర్థం చేసుకున్నాడు. తన రోగాన్ని చూశాడు, తన బలహీనతను చూశాడు, తన మనస్సులో మనోవేదనతో నలిగిపోతూ ఉన్నాడు. అయ్యా, నేనెవరికి ఇష్టము లేను నాయనా, నీకిష్టమేనా అని అడిగాడు. వెంటనే యేసుప్రభు వారు ప్రేమతో సలించిపోయాడు. నీవు నాకిష్టమే నాయనా, ఎవరికిష్టమైనా కాకపోయినా నీవు నాకిష్టం. ఈనాడు దేవుని బిడ్డలారా, దేవునికి ఇష్టమైన రీతిలో మనం బ్రతుకుతున్నామా? దేవునికి ఇష్టమైన రీతిలో మన జీవితాలు కొనసాగిస్తున్నామా? కుష్ఠరోగి ఒక మాదిరికరంగా ఉదయకాలం మనకు కనబడుతూ ఉన్నాడు. నాకిష్టమే అని చెప్పాడు. వెంటనే ఆయన చెయ్యి పట్టుకొని అతను ముట్టాడు. అద్భుతమైన స్వస్థత, చక్కని దేహాన్ని, ఆ యొక్క కురుపులు, ఆ యొక్క బలహీనతను విడిపించబడ్డాడు. వెంటనే అతనికి స్వస్థత వచ్చింది. ప్రజలు ఆశ్చర్యపోయారు. అక్కడ దేవుడంటూ ఉన్నాడు, నీవు వెళ్ళి సాక్షార్థమై మోషే నియమించిన కానుకను సమర్పించుకోమన్నాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని విషయంలో ఎవరైతే నమ్మకంగా ఉంటారో వాళ్ళ దేవుడు దినదినము దీవిస్తాడు. మన నమ్మకత్వాన్ని ఆయన చూస్తాడు. దాన్ని బట్టి మన కార్యాలు ఆయన చేస్తారు. నమ్మండి, విశ్వసించండి, ప్రభు కొరకు జీవించండి. అట్టి కృపా తీర్మానం పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ దయచేయునుగాక. ప్రార్థన అండి. అత్యంత కృప కలిగిన దేవా, మహోన్నతమైన మీ నామం కొరకే వందనాలు. నీకిష్టమేనా నీ కుష్ఠరోగి అడిగినప్పుడు నాకిష్టమే అన్నావు నాయన. అందరినీ ప్రేమించే దేవుడు అయి ఉన్నావు నాయన. మీ ప్రేమను ఎల్లప్పుడూ పొందుకున్న వారిగా మమ్మల్ని కూడా నీ సన్నిధానములు జ్ఞాపకం చేసుకుని దీవించు నాయన. ఎవరి కష్టములు, బాధలు, ఇబ్బందులు ఉన్నారో వారికి సహాయం పంపించమని, ఈ దినం దీవెనకరంగా మార్చమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు దీవించును గాక. ఆమెన్.